ఉద్యమాల్లో సరికొత్త ట్రెండ్ వచ్చింది. భారతదేశమే దానికి వేదిక అయింది. భారతదేశంలో రైతుల పేరిట జరిగిన ఉద్యమాల సందర్భంలో వ్యవసాయం అయిపోయాక ఖాళీగా ఉన్న సందర్భంలో యాజిటేషన్ సీరియస్గా నడిచేది. మిగతా టైంలో మళ్ళీ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కానీ పని లేనటువంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని రోజు వాళ్ళకి రోటీలు, వాళ్ళకి మసాజులు, భోజనాలు, అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం. దీనికి యుఎస్ఐ డబ్బులు ఇచ్చారా, లేకపోతే సోరోస్ వాళ్ళు ఇచ్చారంటే సోరోస్ యుఎస్ఐ డబ్బులే ఇస్తాడు. తద్వారా కథ నడిచింది ఆ రోజున. అలాగే బ్రిటన్లో ఆ మధ్యన జరిగిన యాజిటేషన్స్, రిషి సౌనక్ అధికారంలో ఉన్నంతసేపు తనని దెబ్బతీయడం కోసం జరిగిన ఉద్యమాలన్నీ కూడా వీకెండ్లో జరిగేది. శని ఆదివారాలు అక్కడ సెలవు కాబట్టి శనివారం పూట ఉద్యమాలు చేసేవాళ్ళు, ఆదివారం రెస్ట్ తీసుకునేవాళ్ళు, లేదా ఆదివారం పొద్దున పూట ఉద్యమం చేసేసి ఆ పైన మధ్యాహ్నం రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇట్లాగా ఒక కథ నడిచింది. ఇప్పుడు అట్లాగే అమెరికాలో వీకెండ్ యాజిటేషన్స్ బిగినాయి. మొన్న ఆదివారం జరిగినటువంటి ఉద్యమం అదే, ఏదో అల్లకల్లోలం అయిపోతుంది, 5 లక్షల మంది రోడ్డు ఎక్కారు, అమెరికా చరిత్రలోనే రోడ్డు ఎక్కారు లాంటిది. ట్రంప్ అదే చెప్పుకొచ్చాడు, ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఒక స్టూపిడ్ పార్టీ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళకి ఏం కావాలంట అమెరికా ప్రయోజనాల కోసం చేసే దాని మీద ఈ విధంగా వ్యవహరిస్తారా అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు.